ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఇప్పుడు ఒక విశేషం చెప్పుకోవాలి. అదేంటంటే మాస శివరాత్రి, శివారాధనకు విశేషమైన రోజు. రేపు సోమవారంతో కూడిన అమావాస్య, సోమవత్ అమావాస్య అంటారు. పార్వతీ పరమేశ్వరులకు కూడా ప్రీతికరమైన రోజుగా మనం భావన చేయవచ్చు. ఈ 2 రోజులను పురస్కరించుకొని శివ పూజలు విశేషంగా చేసుకోవచ్చు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి రుద్రాభిషేకము అనేది విశేషంగా చెప్పదగిన సూచన. అయితే ఇది ఆడంబరముగా చేయడం మంచి ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పుకోవాలి. మనస్సును ఆ దేవదేవుని పాదాల చెంత ఉంచి పరమప్రీతితో ఆయన నామమును స్మరణ చేయడం ఏదైతే ఉందో అదే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనస్సుతో చేసే కర్మ, వాక్కుతో చేసే కర్మ, కరచరణాదులతో చేసే కర్మ, ఈ మూడింటిలో మనస్సుతో చేసే కర్మకు ఎక్కువ ఫలితం చెప్పబడి ఉన్నది. కనుక మనస్సును ఏకాగ్రపరచడము, దేవదేవుని యొక్క నామస్మరణపై ఉంచడము అనేది విశేషంగా తెలుసుకోవాల్సిన అంశము. ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు సాయంత్రము నిద్రకు ఉపక్రమించే ముందు 11 సార్లు చదువుకోవడం, స్మరణ చేయడం అనేది ప్రతి మానవుడు చేయాల్సిన పని. కుదిరితే రుద్ర నమ్మక చమకాలలో నుంచి చిన్న స్తోత్రాన్ని చదువుకోవచ్చు. అదేంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయ్యమామృతాత్. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాకి. ఓం నమః శివాయ అని ఈ స్తోత్రాన్ని ముమ్మారు